Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సో సంచలనం కలిగించినటువంటి వైష్ణవి యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు వెనక అసలు ఏం జరిగింది, ఎందుకు హరిబాబు అంత దారుణంగా వైష్ణవిని చంపాడనే విషయాన్ని పోలీసులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాములు గారు, డిఎస్పీ కోరుట్ల డిఎస్పీ రాములు గారు ఉన్నారు. వాస్తవాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్, అసలు ఏం జరిగింది? అందరికీ రకరకాల అనుమానాలు ఉన్నాయి. ప్రాథమిక దర్యాప్తులో మీకు వచ్చినటువంటి విషయాలే. ఈ వైష్ణవి అనే అమ్మాయి మామూలుగా యూట్యూబ్లో రీల్స్ చేసి పెడుతుంటుంది. ఈ అమ్మాయికి 10 months బ్యాక్ హరిబాబు అనే అతనితో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అది కూడా లవ్ మ్యారేజ్ అయింది. ఈ సేమ్ క్యాస్ట్ వాళ్ళది అయినప్పటికీ కూడా లవ్ మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇట్లా ఒప్పుకోలేదు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్. అంటే వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, నువ్వు కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నావు అనే దాంట్లో ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు చేయకుండా వాళ్ళు పోయి వేరే టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్నప్పుడు అప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇంట్రెస్ట్లో లేరు. ఈ అబ్బాయికి కట్నం తీసుకురాలేదు, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదని ఆయనకు చెప్పడం వల్ల ఈయన వచ్చి వీళ్ళని కూడా హరాస్మెంట్ చేసేది డబ్బుల గురించి, కట్నం కావాలని లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ. అందులో భాగంగా వాళ్ళు సరేలే మేము మ్యారేజ్ అయినప్పటికీ కూడా మేము కొంత ఇస్తామని 2 గుంటలు 5 లక్షలు పెట్టి కొనిచ్చిండ్రు వాళ్ళ మాదాపూర్లో. అప్పటి నుంచి ఈ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి దగ్గరే ఉంటుండు, వైష్ణవి దగ్గరనే. ఆ వైష్ణవి దగ్గర వండుకుంటూ తన ప్రైవేట్లో ఏదో జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేసిన తర్వాత అదే క్రమంలో చాలాసార్లు ఇట్లా ఈ కట్నానికి సంబంధించిన గొడవలు కావడం వల్ల వాళ్ళ ఇద్దరు బ్రదర్స్, అబ్బాయి వాళ్ళ 2 బ్రదర్స్, తర్వాత వాళ్ళ తల్లి, వాళ్ళ ప్రేరణతో ఇతను ఆ రోజు 16th రోజు మళ్ళీ అదే గొడవ జరగడం వల్ల ఆ రోజు కత్తితోని ఆమె నుదుటి మీద కుట్టి, అదేవిధంగా గొంతుగా చేతితోని పిసికి చంపినట్టు తెలుస్తుంది. ఆ రక్త గాయంలో వాటితో వాళ్ళ ఫాదర్ గంధం దుర్గా ప్రసాద్ అని పిటిషన్ ఇస్తే దాని మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మర్డరు, తర్వాత దౌర్య డెత్. దానికి సంబంధించిన దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సీన్ ఆఫ్ అఫెన్స్ లో అక్కడ యూజ్ చేసినటువంటి వెపన్స్, సర్జికల్ బ్లేడ్స్ అవి తీసుకొచ్చారని రకరకాలుగా ఉంటాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ నైఫ్ తోనే అటాక్ చేయడం జరిగిందా, లేదంటే ఊపిరి ఆడకుండా గొంతు నుంచి? మామూలుగా వాళ్ళ కిచెన్ లో ఉపయోగించే మామూలుగా కత్తితోనే, నైఫ్ తోనే వాళ్ళు అటెంప్ట్ చంపినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఆ గాయము, చేతి మీద ఉన్న గాయాలు వాటితోనే జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా గొంతుకు కూడా పిసకడం కూడా జరిగింది. అంటే బ్లడ్ ఉంది, ప్లస్ ఇక్కడ కూడా ఈ నెయిల్ మార్క్స్ ఉన్నాయి. ఆ రకంగా చంపేది. అతను ఎలా సార్, లొంగిపోయాడా లేదంటే మీరు అతను అరెస్ట్ చేశారా? ఎట్లా, ఎవరెవరిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది? వాళ్ళ తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉంది అనేటి వారు చేస్తున్నటువంటి ఆరోపణ. అవును, వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇతనికి సంబంధించి అరెస్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మా టీమ్స్ అన్ని తిరుగుతున్నాయి. సో ముఖ్యంగా అక్కడ ఊర్లో ఉన్న పరిస్థితులు కూడా చూస్తే ఇది పథకం ప్రకారం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు సార్. మీకు వచ్చినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ లో కూడా అంటే యాదృచ్ఛికంగా వాదులాట పెరిగి గొడవ జరిగిందా, లేదంటే ప్లాన్ ప్రకారం జరిగినట్టు మీకు అనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి క్లోజ్? ప్రస్తుతానికైతే చనిపోయినట్టయితే తెలుస్తుంది, చంపినట్టయితే తెలుస్తుంది. దాంట్లో ఈ కట్నానికి సంబంధించిన విషయం కూడా ఉన్నట్టు కూడా క్లారిటీగా తెలుస్తుంది. కానీ దాంట్లో ప్లాన్ ప్రకారం అన్ని చేసిందా అనేది ఇంకా మనకు అది ఎస్టాబ్లిష్ కాలేదు. ఇంకా ముందు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనకి ఎట్లా తెలితే అట్లా చేస్తాం. ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా అంటున్నారు తల్లిదండ్రులు, వాళ్ళ అనుమానం కూడా. సో అందులో మొత్తం 4 వచ్చారు, ఇంట్లో కూడా చొరబడి వచ్చి హత్య చేశారు అని అంటున్నారు. కానీ మీకు వచ్చినటువంటి ఆధారాలు కేవలం అతను మాత్రమే హత్య చేసినట్టుగా అర్థమవుతుంది. అంటే అది చాలా క్లారిటీగా దాంట్లో ఎస్టాబ్లిష్ అయింది. ఏంటంటే దాంట్లో అది వాళ్ళ ఇల్లు, ఇది అమ్మాయి వాళ్ళ ఇల్లు. పక్క రూమ్ లోనే వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు 2 రూమ్లో. తర్వాత ఈమె ఉన్న రూమ్ వాళ్ళ పక్కనే రూము, వేరే ప్రెమిసెస్ కూడా ఒకటే ఇల్లు, ఒకటే ఇంట్లోనే రూమ్స్. సో వేరే వాళ్ళు రావడానికి ఛాన్సే లేదు అక్కడ, వేరే వాళ్ళు ఏమి రాలేదు. కాకపోతే వాళ్ళ ప్రేరణతోని, వాళ్ళ ప్రోద్బలంతో కట్నానికి సంబంధించిన దాంట్లో ఈయన మనసులో పెట్టుకుని చంపింటాడు. కానీ వేరే వాళ్ళు రావడం మాత్రం జరగలేదు. అంతేగాని వేరే ఇల్లీగల్ అఫైర్స్ కానీ అలాంటి రీజన్స్ అయితే ఏం కాదు మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్? లేదు, ప్రస్తుతానికి ఆ రకంగా ఏం లేదు. కేవలం వరకట్నానికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఇష్టం లేదు కనుక వాళ్ళ పేరెంట్స్ కట్నం గురించి వేరే దగ్గర అయితే వచ్చేది అనేది ఎప్పటికీ చెప్పేది. ఇంతకుముందు కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా గొడవ పడ్డారు, అది కూడా కొంత ఉంది. సో ఊరంతా కూడా పేరెంట్స్ కానీ అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు సార్. పోలీసులు వెంటనే వాళ్ళకి సరైనటువంటి సెక్షన్స్లో కేసు నమోదు చేయాలి, ఒక రకంగా ఉరిశిక్ష పడేంత విధంగా కూడా పర్ఫెక్ట్గా చేయాలనేటువంటి ఒక డిమాండ్ మొత్తం ఓవరాల్గా వస్తుంది స్టేట్ వైడ్ అంతా కూడా. సో అటువైపుగా మీ ప్రయత్నం 100% పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి అత్యధికంగా వాళ్ళకు అంటే శిక్ష పడాలనే దాంట్లోనే మేము చేస్తున్నాము. అది ఇన్వెస్టిగేషన్ కూడా నేను యాజ్ ఎ డిఎస్పీగా నేనే చేస్తున్నాను. సో అది దాని ఇంటెన్సిటీ కూడా అదే స్థాయిలో ఉంది.
అది దౌర్జన్యం అయితే కనుక అది నేనే చేస్తాను. మర్డర్ కేసు దాంట్లో పర్ఫెక్ట్గా చేస్తాము. పూర్తిగా వాళ్ళకు శిక్ష పడే మ్యాక్సిమం శిక్ష ఎంతైతే చట్ట ప్రకారం ఉంటుందో అంత పడడానికి నేను పూర్తిగా అవకాశం. అలాగే నిందితుడు హరిబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులకి కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అనే ఒక ఆరోపణ కూడా చేస్తున్నారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ని ఆ ప్రభావం ఏమన్నా పడే అవకాశం ఉందంటారు? అట్లే ఉండదు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఎవరి ప్రభావం ఎవరి ప్రమేయం కానీ అటువంటి దానికి మేము చోటి లేదు అటువంటి ఏం లేదు. సో ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా అయితే మాత్రం పోలీసు వర్గాల నుంచి ఖచ్చితంగా 100%. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దాంట్లో 100% మేము మా ఇంట్రెస్ట్ కూడా మేము ఇంకా ఎక్కువ చూపించి దాంట్లో మాక్సిమం, ఎందుకంటే ఒక అమ్మాయి చనిపోయింది వాస్తవం, చంపింది వాస్తవం. సో దాంట్లో మేము మాక్సిమం దాంట్లో ఎక్కువ శిక్ష పడేటట్టు మేము న్యాయం చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది డిఎస్పీ రాములు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా బాధితులు ఎవరైతే బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా సో సెక్షన్స్ కూడా ఉంటాయి. సో విచారణ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. ముఖ్యంగా ఇది హత్య కూడా ఇది వరకట్నానికి సంబంధించినటువంటి ఇష్యూతోనే హత్య చేసినట్టుగా ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే దీని వెనక ఎవరైతే నిందితుడు హరిబాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందా లేదనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో కూడా తేలుతుందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కెమెరామెన్ రాజ్ కుమార్తో విజయ్, సుమన్ టీవీ, కోరుట్ల నుంచి.